ఈరోజు వీడియోలో భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక దేవాలయం మాత్రం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక మహా శివాలయం అది ఎంత భారీగా ఉందంటే దాని గోపురం చూసిన వారికి భయం కలిగేంత గొప్పగా ఉంటుంది. కానీ ఈ ఆలయం గురించి ప్రజలు చెప్పుకునే ఒక పెద్ద రహస్యం ఏమిటంటే ఈ గోపురం నీడ నేలపై పూర్తిగా పడదంట. ఇది నిజమా లేదా కేవలం ప్రచారమా? ఈరోజు మనం తమిళనాడులో తంజావూరులో ఉన్న మహా అద్భుతమైన బృహదేశ్వర ఆలయ చరిత్ర, రహస్యాలు, నిర్మాణ వైభవం గురించి తెలుసుకుందాం. ఆలయ చరిత్ర. ఈ ఆలయాన్ని చోళ రాజ్యవంశానికి చెందిన మహారాజు రాజరాజ చోళుడు నిర్మించాడు. క్రీస్తు శకం 1010 ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మాణం పూర్తయిందట. అంటే ఈ ఆలయానికి ఇప్పుడు 1000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. ఆ కాలంలోనే ఇంత భారీ నిర్మాణం చేయడం అంటే నిజంగా అద్భుతమే. ఈ ఆలయాన్ని మరొక పేరు కూడా ఉంటుంది, కోవెల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది శివుడికి అంకితం చేసిన అత్యంత గొప్ప దేవాలయాల్లో ఒకటి. గోపురం ప్రత్యేకత. ఈ ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఆ కాలంలో క్రేన్లు లేకుండా, భారీ యంత్రాలు లేకుండా ఇంత ఎత్తుకు భారీ రాళ్లను ఎలా తీసుకెళ్లారు? చరిత్రకారులు చెప్పిన ప్రకారం దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంపు నిర్మించి ఆపై ఏనుగులు మరియు మనుషుల సహాయంతో రాళ్లను పైకి తీసుకెళ్లారని చెబుతూ ఉంటారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నీడపడని గోపుర రహస్యం. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే ఆ రహస్యానికి వస్తే, ఈ గోపురం నీడ నేలపై పడదు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికి నీడ అసలు పడదనే విషయం పూర్తిగా నిజం కాదు. సూర్యుడి కోణం, గోపురం నిర్మాణం విధానం వల్ల మధ్యాహ్న సమయంలో గోపురం నీడ ఎక్కువగా ఆలయ నిర్మాణం మీదే పడుతుంది. అందుకే బయటకు స్పష్టంగా కనిపించదు. ఈ కారణంగానే ప్రజలు నీడ పడదు అని నమ్ముతూ ఉంటారు. అంటే ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ అని చెప్పాలి. ఆలయంలోని మహానంది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం కూడా చాలా ప్రత్యేకం. ఒకే రాతితో చెక్కిన ఈ విగ్రహం భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో ఒకటి. దీని బరువు సుమారు 20 టన్నుల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇంత భారీ విగ్రహాన్ని ఆ కాలంలో తయారు చేయడం నిజంగా ఒక అద్భుతమే. గోడలపై రహస్య చిత్రాలు. ఈ ఆలయ గోడలపై పురాతన చిత్రాలు మరియు శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చోళ కాలంలోని సంస్కృతి, యుద్ధాలు, నృత్య కళలను చూపిస్తూ ఉంటాయి. కొన్ని చిత్రాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం ఆశ్చర్యం. ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది. భక్తులు చాలామంది చెబుతూ ఉంటారు. భారీ గోపురం, శివుడి మహిమ, ప్రాచీన నిర్మాణ కాలం, ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని ఒక దివ్య అనుభూతిగా మారుస్తూ ఉంటాయి. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మహా ఆలయం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, భారతీయుల ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలనుకుంటున్నారా? కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.